లిక్కర్ స్కామ్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. లిక్కర్ స్కామ్ పై పారదర్శకంగా విచారణ జరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చట్టబద్ధ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని కూడా హెచ్చరించారు. లిక్కర్ స్కామ్ పై బయట మంత్రులు ఎలాంటి కామెంట్స్ చేయవద్దని సూచించారు. లిక్కర్ స్కామ్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. తప్పు చేసిన ఎవరినైనా కూడా వదిలే ప్రసక్తే లేదంటూ కూడా చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ దీపిక. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఇప్పటికే సంచలనం రేకెత్తేస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 7 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే సీఎం అప్పట్లో సీఎంఓలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డితో పాటు సీఎంఓ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అయితే ఇప్పుడే సిట్టింగ్గా ఈ కేసు గురించి పూర్తిగా దర్యాప్తు వేగవంతం చేసింది. అయితే ఈ లిక్కర్ స్కామ్ పై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చకు వచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేబినెట్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ లిక్కర్ స్కామ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. విచారణ ఈ కేసుకు సంబంధించిన విచారణ ఎలా కొనసాగుతుంది, ఇప్పుడు అరెస్ట్ చేసిన అంశాలు, తదుపరి కార్యాచరణ గురించి కూడా ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేబినెట్ భేటీలో సీఎంతో పాటు మంత్రులు కూడా వివరించారు. అయితే దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక కీలకమైన అంశాలు కూడా సూచనలు కూడా మంత్రుల వర్గానికి చేయడం జరిగింది. ప్రధానంగా అయితే విచారణ పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో చట్టబద్ధత పాలన కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఎవరైనా సరే తప్పు చేస్తే వదిలేదే లేదని చెప్పేసి శిక్ష కూడా ఖచ్చితంగా తప్పదని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ లిక్కర్ స్కామ్ గురించి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ అంశం పైన కూడా ఈ కుంభకోణం ఇది ఇప్పటికే స్వతంత్రంగా రాష్ట్ర కేంద్ర సంస్థలు కూడా దర్యాప్తు చేస్తారని చెప్పేసి కూడా దీనిపైన కూడా మంత్రులు కూడా ఎలాంటి కామెంట్లు బయట కూడా లిక్కర్ స్కామ్ గురించి కూడా తొందరపడి ఎలాంటి కామెంట్లు చేయదని చెప్పేసి ఆయన మంత్రులు కూడా సూచించారు. మొత్తం చూసిన వరకు లిక్కర్ స్కామ్ అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీ ముగిసాక కూడా సీఎం ఆధ్వర్యంలో కూడా మంత్రులతో చర్చించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా దీని మీద అప్డేట్ ఇచ్చారు. అయితే ఎలాంటి కామెంట్లు చేయకండి, ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రులు కూడా ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎక్కడ కామెంట్ చేయకండి అని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.